అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారేసుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇక ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడుపోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. వస్తాడు, చెప్పండి, పర్లేదు, వేరే సబ్జెక్ట్ అది. అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియత్ మంచిగుంటే రాస్తుంది, నియత్ మంచి లేకపోతే 2 ఏళ్ల తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పచెప్పినట్టు. సో అది ఇంకోటి, ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర. అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషనా? అరే చెర్సీకు క్యారెక్టర్ భయ్. చెర్సీ అంటే తెలుసా? చెర్సీకా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్యా? డ్రగ్ తీసుకునే కాదు, వీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి సార్? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అవుతుందో అది మంచి వాళ్ళకి అర్థమవుతలేదు. మేము అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మేము. మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే, బీఆర్ఎస్నే ఉన్నది, అట్లే అనుకుంటాం కదా. స్పీకర్ చెప్తే నేను కార్లు ఎక్కి పొద్దున వస్తాయి, ఇక్కడికి రాగానే ఫ్లెక్సీలన్నీ వేరే తిరుగున్నాయి పట్టణంలో. మాలాంటి వాళ్ళకి కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడో, ఎన్ని రోజులు ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఎంత ఏందన్నట్టు, మళ్ళీ మారతారన్నట్టే కదా. అవు కరెక్టే, మేమందరం పిచ్చోళ్ళము. సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు, మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు. దేనికోసం వచ్చారు అంటే ఈయనే అభివృద్ధి అవుతాన్ని వచ్చారు కదా. ఇక బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయన్నే చెప్పాలి. ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మటట్లేదు. రేపు కోర్టు చెప్పినా పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవన్నది. సో ఇదొకటి. ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఈడ ఎల్ రమణ గారు, ఒకటే ఒక తెలుగుదేశం ఫ్లెక్స్ చూసిన ఇవాళ ఇది రాంగరాంగ అనమాట. అది ఎల్ రమణ పక్కకే ఉన్నది. అది తెలుగుదేశం ఫ్లెక్సులు ఇవాళ రేపు ఎడ కనబడతాయి బ్రదర్? ఒక్కటే కనబడ్డది. ఎల్ రమణ బీఆర్ఎస్ లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది, దాని పక్కకే అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది. మన ఆయన ఈ ఫ్లెక్స్లకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్లకి ఎప్పుడు జారుతుందో కూడా తెలియదు. మళ్ళా అంటే ఆయనే పార్టీలో ఉన్నదో తెలియదు, మీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదో తెలియదు. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి అనే మాట అంట, నా తండ్రితో సమానుడు. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో
ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలా పక్కన పెట్టేరా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దానంత పాపం ఇంకోటి లేదు. ఆయనతోటి మాట్లాడవచ్చు, ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు, పాపం మంచోడు, చాలా సౌమ్యుడు. ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు. నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయనను పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి కుదలేను నేను, బాగుండదేమో, ఆయనకు కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు గౌరవిస్తానని అది ఆయనకు కూడా తెలుసు. ఆయనతో కొట్లాడ కూడా ఇష్టం లేకుండా నాకు. నేను లోపల అనుకుంటుంటే ఈ పెద్ద మనిషి ఇటు ఎందుకు వస్తుండు కరీంనగర్ వాళ్ళు, కానీ ఆయన కరీంనగర్కి ఎక్కువ సుపరిచితుడు, ఇక్కడికి ఎందుకు వస్తుండ అని అనుకుంటుంటే ఆయన వచ్చిండు, తప్పు చేసిండ్రు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ, రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది మంచి పద్ధతి కానే కాదండి. మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేని తీసుకున్నారు, ఆయన వచ్చిండు, అభివృద్ధి కోసం వచ్చిండు. సరే, ఎంత అభివృద్ధి చేస్తారో చూద్దాం. ఆయన చేసే అభివృద్ధి మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే. నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు, అవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు, అవి నథింగ్ టు డూ విత్ ఆర్గనైజేషన్. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఫోటోలు వచ్చినట్టు, అమిత్ షా